ఆరాధిస్తాం. ఎందుకనగా ఆయన మన విమోచకుడు, మన సృష్టికర్త, జ్ఞానమునకు మూలమైనటువంటి వాడు, వెలుగైన దేవుడు, నిత్యుడైనటువంటి వాడు, జీవము కాంతి అయినటువంటి ఆ దేవుణ్ణి ఈ పాటను పాడుతూ మహిమ ప్రజలు.
అన్ని పరిస్థితులు చాలిన గొప్ప దేవుడు, మనకు వెలుగై ఉన్న దేవుడు, మనకు రక్షణ ఉన్న దేవుడు, మనకు జీవమై ఉన్నటువంటి దేవుడు, మనల్ని ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో మనకు తోడుగా ఉన్నటువంటి ఆ దేవునికి వందనాలు తెలియజేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడా, సర్వాధికారి, సృష్టికర్తవైన దేవుడు అయినను విశ్వమంతటిని ఏకరీతిగా పరిపాలించుచున్న వాడవైనా మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి అర్హత లేని ఈ చిన్న జీవిని నువ్వు ప్రేమించి మా కోసం పరలోకంను విడిచి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మమ్మను నీతో నిత్యత్వములు యుగయుగములు జీవింపచేయడానికి మా పాప శాపములను ఆ అడ్డుగా ఉన్నటువంటి ఆ బంధాన్ని తొలగించి నీ కృపచేత నీ ప్రేమ చేత మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ కుమార్తెలుగా స్వీకరించి నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మా పాపముల కోసం సిలువలో మరణించి నీ రక్తము కార్చి మా పాపములకు ప్రాయశ్చిత్తము చేసి తిరిగి మరణమును జయించి మృత్యుంజయుడుగా లేచి యుగయుగములు జీవించువాడా నీకు వందనాలు. నీ అందు విశ్వాసం ఉంచిన వారికి పాప క్షమాపణను అనుగ్రహించువాడా నీకు స్తోత్రం. వారికి మీరు తోడుగా ఉండి వారి ప్రతి అవసరతను తీర్చువాడా నీకు వందనాలు. బలహీనతల్లో బలపరచువాడు, దుఃఖంలో ఆదరించువాడు, పడిపోయినప్పుడు లేవనెత్తు తండ్రి నీకు వందనాలు. నీ ఆత్మతో మమ్మల్ని నింపి ఈ లోక యాత్రలో మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించుచున్న గొప్ప దేవా నీకు వందనాలు. ఎంతో మంది ఈ దినము చూడవలెనని ఆశపడ్డవారు ఈ దినము చూడకుండానే ఈ లోకమును విడిచి వెళుతున్నారు. వారి మధ్యలో మేము బ్రతుకున్నామంటే అది మా మంచితనము, మా భక్తి, మా ఆరోగ్యము, మా బలము కాక కేవలము నీ కృప ద్వారానే అని ఒప్పుకుంటున్నాం. నీ కృపకు పాత్రులు గాయించి మా జీవితంలో చేసిన ప్రతి మేలు ఉపకారంలో అన్నిటికీ మించి మీరు అనుగ్రహించిన రక్షణకై వందనాలు. ఏమిచ్చినా నీ రుణము తీర్చలేమేసయ్యా. విరిగి నలిగిన హృదయముతో కృతజ్ఞతాస్తుతులతో నీ కృపాసనమును సమీపిస్తూ సజీవ యాగముగా మా ప్రాణాత్మ దేహములను అర్పిస్తుండగా మా స్తుతి, మా ఆరాధన, మా జీవితాలు గైకొని నిరంతరము మా ద్వారా మీరే మహిమ పొందుకునమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ స్తుతి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. సమయంలో మనము దేవుని వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు సుమా చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు.
మొదటి 3 వచనములు చదువుకుందాం. అంతియోకయలోనున్న సంఘంలో బర్నబా, నిగేరనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధ ఆత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవుడి వాక్యం మనం ఇంట్లో దీవించును గాక. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, if it help you all the way, oh, the best book to read is the Bible. దయచేసి కూర్చుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ సన్నిధిని మేము చేసిన ప్రార్థనలు నీ సన్నిధికి ధూపముగా చేర్చుకొని మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనలకు తగిన సమయము నీ సన్నిధిలో నుంచి మాకు ప్రతిఫలమును అనుగ్రహిస్తున్నావని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. చేయబడిన స్తుతి ఆరాధనలో మీరుండి మా స్తుతుల ద్వారా మహిమ పొందుకున్న విధానంను బట్టి నీకు వందనాలు. నిన్ను ప్రేమించి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత తీర్చండి. నీ సన్నిధి, సంతోష, సమాధానములు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఊరేపు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ నిత్యత్వంలో ఉండాలని మా ఆశ, మా ప్రార్థన. అందుకు అనుగుణంగా మమ్మల్ని ఈ లోకంలో సిద్ధపరచమని, నీ ఆత్మ నడిపింపుకు మేము లోబడి చిత్తానుసారంగా నడుచుకుంటూ మా జీవితాల ద్వారా నిన్ను మహిమపరిచి ఒకప్పుడు ప్రభా నిత్యత్వంలో యుగయుగంలో నీతో జీవించడానికి ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించే ధన్యత మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. మాలో శరీర బలహీనతల్లో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, ముట్టి బాగు చేయండి. బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. ప్రభా నీకు వందనాలు. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలు యవనేచ్ఛల్లో పడిపోకుండా తల్లిదండ్రులకు లోబడి పెద్దలకు విధేయులై వాక్యానుసారంగా వారి యొక్క జీవితాలను కట్టుకొనుట కృప చూపించండి. వివాహము కావలసిన వారి కోసం నీ సన్నిధికి వస్తున్నాం. నీ చిత్తము, నీ ఏర్పాట్లో ఉన్న వారితో మా బిడ్డలను జతపరిచి కుటుంబాలుగా కట్టుమని ప్రార్థిస్తున్నాం. వివాహం జరిగి గర్భఫలము లేక నీ సన్నిధిలో ప్రార్థిస్తూ కనిపెట్టుకుని ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని కనికరించి శ్రేష్టమైన బహుమానములను మా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. గర్భవతులుగా ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వారికి మీరు ఇవ్వబోతున్న బహుమానాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం. క్షేమము దయచేయండి, ఆరోగ్యము దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా వేరేంత వరకు నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నైనా కుటుంబాల్లో సన్నిధి తోడించండి, సమాధానము దయచేయండి. విడిపోయిన కుటుంబాలను ఐక్యపరచండి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని ఆర్థిక బంధకాల నుంచి విడిపించి వారి రాబడిని మీరు ఆశీర్వదించి జ్ఞానము కలిగి ఖర్చు చేసుకొని ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా జీవించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అందరూ ఆత్మచేత నడిపింపబడాలి. అందరూ నీ చిత్తము నెరిగి నీ చిత్తానుసారంగా నడుచుకున్నటకు కృప దయచేయండి. ఈ సమయమందు నీ సన్నిధిని, నీ స్వరము వినాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. నిలబడిన నేను వట్టివాడను నాయన, నన్ను మరుగుపరిచి నీవు నాలో ఉండి నీ మాటలు నా నోటిలో ఉంచి కూడి ఉన్న మా అందరితో మీరే మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామంలో కూడి ఉన్న సంఘమంతటికి నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ముందు ఇంతకుముందే ఒక వార్త తెలుసుకుంటున్నది. మేరీ ఆంటీ సురేష్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో కృపమ్మ ఆంటీ ఉంటుంది. తను చనిపోయిందంట. ఆ కుటుంబం కోసము ప్రార్థించండి. అలాగే మొన్నటి దినం 22కి ప్రవీణ్ అని ఇక్కడ రామ్నగర్లో ఉంటాడు. అతడు మన చర్చ్కి అప్పట్లో, అంటే చర్చ్ సండేస్ కాకుండా యూత్ మీటింగ్స్కి వచ్చేవాడు. అక్కడ ఉన్నప్పుడు నాతో బాగా క్లోజ్గా ఉండేటువంటి వాడు.
అతను కూడా మొన్నటి దినాన చనిపోయాడు. దానికి ముందు లాస్ట్ ఇయర్ వాళ్ళ భార్య చనిపోయి ఉంటున్నది. 2 యవనస్తులు కుమారులు ఉంటున్నారు. వారికి దేవుడే తల్లిగా తండ్రిగా ఉండి నడిపించాలని ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాను. మన మందిరానికి వస్తున్నటువంటి లక్ష్మి ఆంటీ ఆర్టీసీ హాస్పిటల్లో పనిచేస్తుంది. ఆ శాంతితోనే వస్తుంటుంది, మౌలాలిలో ఉంటుంది. తను కూడా బాగా లేకుండా హాస్పిటల్లో ఉన్నదంట. తన కోసం కూడా ప్రార్థించాల్సిందిగా కోరి ఉంటున్నది. ఈ ప్రార్థన అంశాలు మీరు జ్ఞాపకం చేసుకొని 1 నిమిషము ఈ బిడ్డల కోసం, వారి కుటుంబాల కోసం ప్రార్థిద్దాం. లక్ష్మాంటికి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించి, అలాగే స్టోన్కి స్టిచెస్ నిన్నటి దినాన విప్పాల్సి ఉండే, ఒకవేళ అవి విప్పిన తర్వాత ఆ గాయము కట్టబడి తిరిగి సంపూర్ణంగా కోలుకున్నట్లు కూడా ఆ కుమారుని కోసం కూడా ప్రార్థిద్దాం. అందరం ఒక 2 నిమిషాలు లక్ష్మాంటికి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించాలి. స్టోన్ స్టిచెస్ విచ్చబడిన తర్వాత పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ ఏం లేకుండా కుమారుడు భవిష్యత్తులో ఆరోగ్యంగా చురుకుగా దేవునికి సమీపంగా బ్రతుకున్నట్లు ప్రార్థిద్దాం. కృపమ్మ ఆంటీ కుటుంబాన్ని దేవుడు ఆదరించినట్లు ప్రార్థిద్దాం. అలాగే ప్రవీణ్ వాళ్ళ యొక్క 2 యవ్వన కుమారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉంటున్నారు. దేవుడు వారికి తండ్రిగా తల్లిగా ఉండి వారిని ఆదరించినట్లు ఈ యొక్క 4 అంశాల కోసం మీలో మీరు లేకపోతే చిన్నగా బయటికి చేస్తే ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మాంటి ఆరోగ్యము, స్టోన్కి మంచి ఆరోగ్యము, కృపాంటి కుటుంబానికి అలాగే ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీకి దేవుని యొక్క ఆదరణ అనుగ్రహించబడినట్లు ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. మా ప్రియులు వారి యొక్క ఈ లోకంలో వారి యొక్క సమయం అయిపోయినప్పుడు నీ పిలుపుని అందుకొని వెళ్ళిన వారి కోసం, వారు విడిచిన కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం. వారు లేని లోటు ఈ లోకంలో ఎవరు తీర్చలేరు. నీవే తండ్రిగా, నీవే తల్లిగా, నీవే ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ ఆదరణ చేత ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ప్రవీణ్ అన్న వాళ్ళ యొక్క పిల్లలకు యవన ప్రాయంలో నీవే తోడుగా ఉండండి, మంచి భవిష్యత్తులు దయచేయండి. అలాగే కృపాంటి విడిచినటువంటి కుటుంబానికి కూడా నీ ఆదరణ దయచేయండి. స్టోన్ కోసం ప్రార్థిస్తున్నాం. యవన కుమారుడు యవన జీవితంలో పొరపాటు వలన కలిగిన గాయంలో ఇంతవరకు సర్జరీలు అన్నిటిని విజయవంతంగా ముగించాం. తిరిగి భవిష్యత్తులో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కుమారుడు సంపూర్ణ ఆరోగ్యంతో నీకు సమీపముగా నీ సాక్షిగా జీవించుటకు కృప చూపించండి. అలాగే లక్ష్మాంటి తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి బలహీనత యేసుక్రీస్తు నామంలో కొట్టివేయండి. మా సంఘంలో ఎవ్వరు బలహీనులుగా ఉన్నా యేసయ్యా నీ నామంలో వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో మా బిడ్డలకు స్వస్థత ప్రకటిస్తున్నాం. స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధిని సాక్షులుగా నిలబెట్టుకొనమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామంలో కూడి ఉన్న మీకు అందరికీ నా యొక్క శుభములు తెలియజేసుకుంటున్నాను. చదువుకున్న లేఖన భాగం గడిచిన 2 వారాలు, ఈ వారం 3వ వారం ఒక అంశం గురించి మనం ధ్యానం చేస్తూ వస్తుంటున్నాం. ఏంటిది ఆ అంశం అనగా మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము లేకపోతే మొదటి శతాబ్దపు సంఘమును గురించి ధ్యానం చేస్తుంటున్నాను. దేవుడిచ్చిన ఈ ఆలోచనను బట్టి సంఘంతో ఈ యొక్క అంశాన్ని పంచుకుంటుండగా మీరు ఎంతవరకు నా మాటలు అర్థం చేసుకుంటున్నారు, ఎంతవరకు వాక్యం అర్థమవుతుంటున్నదో అది మీకు తెలవాలి. గడిచిన 2 వారాలు ధ్యానం చేసినటువంటి అంశాలు ఒకసారి జస్ట్ టాపిక్ మాత్రం నాకు గుర్తు చేస్తారా? మొదటి శతాబ్దపు సంఘం గురించి మనం ఒక మాదిరిగా మనం వారిని పెట్టుకొని వారి వల్లే ఉండాలని ఆలోచన కలిగి ఈ వారము 3వ వారం. మొదటి వారము ఏం అంశం చెప్పాను? మొదటి శతాబ్దపు సంఘము ప్రార్థించే సంఘము. ప్రార్థనలో వారికి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే ఆసక్తి, ఏక మనస్సు, ఏంటిదంటే ఎడతెగక. అలాగూ వారి ప్రార్థన అంశాల గురించి మనం చూసినప్పుడు భూ సంబంధమైనవి కాక సంఘ క్షేమాభివృద్ధి, సంఘ విస్తరణ, దేవుని నామం మహిమపరచబడాలి, వాటి కోసం ప్రార్థించారు. రెండోది గడిచిన వారం ధ్యానం చేసుకున్నాం. ఏం ధ్యానం చేసుకున్నాం? పంచి ఉన్న సంఘం, ప్రేయింగ్ చర్చ్, ప్రీచింగ్ చర్చ్ లేకపోతే గివింగ్ చర్చ్. వాళ్ళు ఏమిచ్చారు అంటే మొదట తమను తాము ఇచ్చారు. రెండోది ఏమిచ్చారంటే వారికి కలిగినది ఇచ్చి ఉంటున్నారు, అవసరతలో ఉన్న వారికి ఇచ్చారు. నేటి దినాన 3వ అంశం ఈ యొక్క మొదటి శతాబ్దపు సంఘంకున్న ఒక శ్రేష్టమైన గుణలక్షణాల్లో ఒకటేంటిదనగా పంపించే సంఘము. ఫస్ట్ సెంచరీ చర్చ్ ఈజ్ ఎ సెండింగ్ చర్చ్. సెండింగ్ చర్చ్ అంటే సేవకులను పంపించే సంఘము.
సేవకు సహకారము పంపించే సంఘముగా మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము ఉండునట్లుగా మనం చూస్తున్నాం. నేటి దినము చదువుకున్న లేఖన భాగంలో మనం గమనించి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకున్నాం. అంతకుముందు జరిగిన పరిచర్య అంతా కూడా యెరూషలేములో, యూదయ సమరయ ప్రాంతములలో, అంతియోక్యలో ఈ ప్రాంతము మట్టుకే పరిమితమై ఆ ప్రాంతములో ఆ బౌండరీస్లో వారు సువార్త సేవ చేస్తుంటున్నారు. వారు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారముగా వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క ఏంటంట ప్రకటన, క్రీస్తును ఏ విధంగా షేర్ చేశారు, వీటిని బట్టి సంఘం ఏమైతూ వచ్చిందంటే ఇప్పుడు చదువుకున్న లేఖన భాగానికి పైగా కొద్దిగా ముందుకు వెళ్తే 12వ అధ్యాయం 24వ వచనంలో చదువుకుంటే దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచూ ఉన్నది. వ్యాపిస్తున్నదంట, ప్రబలుతూ ఉంటున్నది. ఎక్కడ? యెరూషలేము, యూదయ, సమరయ ఈ ప్రాంతంలో అందంతటా. ఇంకా మనం 9వ అధ్యాయంలో 31వ వచనంలో చదువుకుంటే కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు ఏమైతున్నదంట? విస్తరిస్తున్నది. క్షేమాభివృద్ధి చెందుతున్నది, విస్తరిస్తున్నది. ఎందుకంటే మొదటి శతాబ్దపు క్రైస్తవ సమాజము వారు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ జీవితమును బట్టి వారున్న ప్రాంతములో పరిచర్య సంఘము విస్తరిస్తూ క్షేమాభివృద్ధి కలుగుతూ అక్కడున్న ప్రాంతం అంతటిని ప్రభావితము చేసి ప్రభువును వారు కాకుండా ఆ ప్రాంతంలో ప్రభువును ప్రతిబింబింపజేస్తున్నారు. అయితే సంతోషంగా ఆ విధంగా అక్కడ పరిచర్య జరిగిస్తున్నటువంటి క్రమంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం కేవలము యెరూషలేములోనే, కేవలము యూదయలోనే, గలిలయలోనే, సమరయ ప్రాంతములకే కాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన, పునరుత్థానుడై ఆరోహణము కాకముందు ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ చెప్పిన మాటలను మనం గమనించి చూసినట్లయితే మీరు భూదిగంతములకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. మార్కు సువార్త 16:15 చెప్తాడు ఏంటంటే సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. అయితే దీనికి ముందు మనం గమనించి చూస్తే అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు నాకు సాక్షులై ఉండాలి, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకునండి, పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహింపబడినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, ఆ శక్తి ద్వారా మీరు చేసే పనేంటిదో తెలుసా? మీరు పరిచర్య చేయాలి. పరిశుద్ధాత్ముడు ఎందుకు మనలోనికి వస్తాడంటే మనము క్రీస్తుకు పరిచారకులుగా మారడానికి, మనము ఈ లోకానికి క్రీస్తును పరిచయం చేయడానికి, మనల్ని గొప్పలం చేయడానికి కాదు, మనల్ని హైలైట్ చేయడానికి కాదు, మన టెరిటరీస్, మన బౌండరీస్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కాదు, కానీ మన త్రూ యేసు ప్రభువుని ఈ లోకానికి పరిచయం చేయడానికి పరిశుద్ధాత్ముడు మనలోనికి పంపించబడ్డాడు. మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘము విశ్వాసులు ఆత్మచేత నింపబడిన వారు, ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి క్రమంలో అప్పుడే ప్రారంభ దశలో ఉంటున్నారు కనుక ఎక్కడైతే సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ అనేకులు దినదినము సంఘంలో చేర్చబడుతున్నటువంటి క్రమంలో సంతోషముగా అక్కడనే ఉంటూ అక్కడిని పరిచర్య చేసుకుంటున్నారు. అయితే దైవ చిత్తము, దైవ ప్రణాళిక ఈ సువార్త అనేక ప్రాంతములలోనికి ఏం కావాలి? విస్తరించాలి. ఎవరి ద్వారా విస్తరించాలి అంటే దేవుడు ఎన్నుకున్న ఒక ఇన్స్టిట్యూషన్ ఉన్నది, ఒక వ్యవస్థ. మనంతట మనముగా కొన్ని పర్యాయాలు చేయాలని చాలా మంది ఆశ కలిగి ఉంటారు. ఆ ఆలోచన అది ఎల్లకాలము నిలబడదు. అందుకే మనం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో వీళ్ళు చేస్తున్న పరిచయం చూసి ప్రధాన యాజకులు, పెద్దలు వారిని ఆటంకపరచాలని, వాళ్ళని భయపెట్టాలని, భయభ్రాంతులకు గురి చేయాలనుకున్నప్పుడు నికోదేము ఒక సలహా ఇస్తాడు. వీళ్ళంతటా వీళ్ళు చేస్తే ఏమైపోతారంట? కొద్ది కాలానికి ఆగిపోతుంది, ఏం చేయాల్సిన మనం పని లేదు. అదే వీరు చేసేది దేవుని చేత, పరిశుద్ధాత్మ చేత కనుక ఆ పని జరుగుతున్నట్లయితే ఆటంకపరిస్తే మనం వీళ్ళని కాదు దేవుని ఆటంకపరిచిన వారం అవుతాం. కనుక వీళ్ళని ఏమనకుండా ఏం చేయమన్నాడు? వదిలిపెట్టండి. పేతురు యోహానేమో చేద్దాం అనుకుంటారు, ఏమనకండి. వారు సొంతంగా చేస్తే వాళ్ళే నాశనం అవుతారు. లేదు, దేవుని ఆత్మ చేత దేవుడు వారిని ఎన్నుకొని దేవుడు వారిని పంపిస్తే వాళ్ళని అడ్డుకుంటే మనము
ఏమైతామో దేవునికి శత్రువులం. అయితే దేవుని వాక్యం వింటున్నాం మనము ఒక విషయం గమనించాలి. ఈ మిషనరీ పరిచర్య, దైవ పరిచర్య, సేవకులను అపోస్తులను పంపించేటువంటి పరిచర్య దేవుడు ఒక పద్ధతిని పెట్టి ఉంటున్నాడు. ఏంటిదనగా భూమి మీద సంఘము అనేటువంటిది దానిని ఆయన పెట్టి ఆ సంఘము ద్వారా దానిని నడిపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. మొట్టమొదటిదిగా మనం గమనిస్తే పౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు. 9వ అధ్యాయంలో అతనితో మాట్లాడాడు. నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు నా నిమిత్తము రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట నువ్వు నిలబడాలి, నాకు సాక్షిగా అనేకుల మధ్యలో నేను నిన్ను నిలబెడతాను, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను వాడుకుంటానని చెప్పాడు. డైరెక్ట్గా వాడుకోలేదు, దేవుడు ఒక ఛానల్ని యూజ్ చేసుకున్నాడు. ఏంటనగా ఛానల్ ఏంటిదంటే సంఘం. ఇప్పుడు 12వ అధ్యాయంలో వీరు అంతియోకియాలో 13వ అధ్యాయంలో చూస్తే అంతియోకియాలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయస్సు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వీరందరూ ఉన్నారంట అంతియోకియాలో. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 2వ వచనంలో వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా ఏం చేస్తున్నారంట అంతియోకియాలో? ప్రభువును సేవిస్తూ ఉపవాసం పరిచర్య చేస్తున్నారు. ఖాళీ సమయం దొరికినప్పుడు ప్రార్థన చేస్తుంటున్నారు. అయితే వారు సంఘముగా కూడి వారు ప్రార్థన సమయాన్ని గడిపినప్పుడు అప్పుడు వారికి ఒక పిలుపు వస్తుంటున్నది. ఏమని ఉన్నదంటే 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంట, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితోని సంఘముతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఇదిగో నేను వారిని పిలిచిన పిలుపుకు పనికి వారిని మీరు ఏం చేయాలంట? ప్రత్యేకపరచాలి. దేనికోసం పిలిచాడు? ఇంతకుముందు నేను చెప్పాను. సౌలుడు దేవుడు దర్శించినప్పుడు దమస్కుకు వెళ్తున్న మార్గంలో అతనికి కనబడి అతన్ని మార్చిన సందర్భంలో దేవుడు అతనితో మాట్లాడాడు. ఎందుకోసం పిలువబడ్డాడు, ఎందుకోసం పట్టబడ్డాడో పౌరు భక్తుడు ఆయా సందర్భాల్లో సాక్ష్యం ఇస్తాడు. దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఎందుకోసమో తెలుసా? యెరూషలేములోనే ఎక్కడున్నా కాదు, అన్య జనులకు సువార్త ప్రకటించు నిమిత్తం. రాజుల ఎదుట నిన్ను నిలబెట్టుకుంటా, అనేక ప్రాంతాల్లో నేను నిన్ను వాడుకుంటాను దేవుడు అతన్ని చెప్పాడు. కానీ ఆయన ఎక్కడున్నాడు? ఇంకా 4 గోడలనే ఉన్నాడు. 4 గోడలు ఉన్న సెన్స్ ఏంటంటే ఆ యెరూషలేము, యూదయ అక్కడక్కడనే ఉంటున్నాడు. దేవుని యొక్క సార్వత్రికమైన ప్రణాళిక సర్వలోకానికి సువార్త వెళ్ళాలి. మనం చెప్పాలి, ఆలోచించాలంటే మొట్టమొదటి మిషనరీస్ పౌలు భక్తుడు బర్నబా. ఏమయ్యారంట వాళ్ళు? మొదటి శతాబ్దపు సంఘము చేత సువార్త పరిచర్య నిమిత్తమై బయటికి పంపించబడుతున్నారు. ఒక అథారిటీతోని పంపించబడుతున్నారు. నేటి దినాన క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సమాజం, సంఘములు అని అనేకములు ఉంటున్నాయి. కానీ ఈ పనిని, ఈ పరిచర్యను విస్మరిస్తున్నవారు, వారి యొక్క అంటే జనరల్గా ఆలోచన చేస్తే సంఘాలలో ఈ విధమైనటువంటి అంశము లేకుండా పరిచర్యలు చేస్తున్న సంఘాలు కూడా ఉంటున్నాయి. ఇది దేవుని విజన్లో తప్పక ఉన్నది. ఇది దేవుని విజనే ఏంటిదో తెలుసా? సంఘము పంపించాలి. ఎలా పంపించాలి? దేవుడు వాడుకుంటాడు. దేవుడు సంఘానికి వస్తున్న విశ్వాసులలో నమ్మకమైన వారిని, ప్రభువును హత్తుకున్న వారిని, ప్రభువు ఏర్పరచుకున్న వారిని, ఇక్కడ ఎంతో మంది కూడి ప్రార్థిస్తున్నారు, ఎంతో మంది అక్కడ ఉన్నారు, ప్రవక్తలు, బోధకులు ఉన్నారని మనం ఇక్కడ 1వ వచనంలో చదువుకున్నాం. చివరి వాక్య భాగంలో అందులో నుంచి ఎంతమందిని ఎన్నుకున్నాడు? 2. దేనికోసం? సువార్త పని నిమిత్తం ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం వింటున్నాం మనం. మొదటి శతాబ్దపు సంఘం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడి వారికి అందరికీ వినబడేటట్లుగా పౌలు, బర్నబా నా పని కోసం వారిని ఎన్నుకున్నాను, వారిని ప్రత్యేకపరచుడి అనగానే 3వ వచనంలో వారు చేసిన పని ఏంటో తెలుసా? అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని ఏం చేశారంట? వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడిన మాటకు బదులు చెప్పక, భేదము అడ్డంకము కలిగించకుండా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ప్రకారంగా 2 వ్యక్తులను పిలిచి వారి మీద చేతులుంచి ప్రార్థించి వారిని ఎక్కడికి పంపిస్తున్నారు?
సేవ కోసం, పరిచర్య కోసం, మిషనరీ పరిచర్య కోసం. దేవుని వాక్యం వింటున్నాం మనం. అందుకే 4వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటిదంటే, సంఘము చేత వారు పంపించిన 4వ వచనంలో ఏమంటున్నారు? కాబట్టి ఎవరి చేత పంపబడ్డారంట? అంతియోకియ సంఘముగా పంపించిన ఏమంటున్నారంట? ఎవరి చేత పంపించబడ్డారు? పరిశుద్ధాత్మ చేత పంపించినది అంతియోకియ సంఘమైన దానికి మూలము పరిశుద్ధాత్మ దేవుడు. ఇది దేవుని నుండి కలుగుతున్న కార్యము. పరిశుద్ధాత్మ దేవుడు సంఘము మర్చిపోయిన సత్యాన్ని, సంఘము పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను వారు గుర్తించలేని స్థితిలో వారికి జ్ఞాపకం చేసి, ఇదిగో మీ మధ్యలో ఈ పరిచర్య చేయడానికి, అన్యజనులకు స్వార్థ ప్రకటించడానికి ఎన్నుకున్న వారు ఉన్నారు. ఎందుకు మీరు వారిని పట్టుకొని ఉన్నారు? వాళ్ళని పంపించండి. ఎక్కడికి పంపించాలి? సేవకు. వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారితో చెప్పాడో వారు ఏం చేశారంట? పంపించారు. మొదటి శతాబ్దపు సంఘం పంపే సంఘం, ఈ లోకంలో సేవకులను పంపించే సంఘం. మనం దేవుని వాక్యంలో చూస్తాం. మొదటి యోహాను సువార్త పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను 4:9 వచనంలో భక్తుడైనటువంటి యోహాను ఈ పత్రికను రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం గమనించి చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడని మనకు తెలుసు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు ఏం చేసిందంట? యేసు ప్రభు వచ్చిండు, కానీ పంపబడ్డాడైన. ఏమయ్యాడంట? ఎందుకోసం పంపబడ్డాడో తెలుసా? మనము జీవించడానికి. ఎందుకోసం పంపించబడ్డాడు? మనం జీవించాలి. లేకపోతే ఆయన లేకపోతే మనకు జీవము లేదు. బ్రతికి ఉన్నామన్న పేరు కానీ చచ్చిన వారము. మన ఆత్మీయ జీవితాలను బ్రతికించడానికి, దేవునితో రిలేషన్ కట్టయి బ్రతుకుతున్న, జీవము లేని బ్రతుకుతున్న వారిని తిరిగి దేవునితో సమాధానపరిచి కోల్పోయిన ఆ ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి యేసు ప్రభు పంపబడ్డాడు. ఇదే అధ్యాయంలో 14వ వచనంలో చెప్పబడుతున్న మాట యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు, లోకాన్ని రక్షించేవాడుగా ఆయన పంపబడ్డాడు. యేసుప్రభు ఎందుకు పంపించబడ్డాడు ఈ భూమిపైనికి? పరలోకవాసి, పరలోకంలో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై దేవదూతల చేత ఆరాధింపబడుతున్న ఆ దేవాతి దేవుడు శరీరధారిగా, మనుషుడుగా యేసుక్రీస్తు అనే పేరుతో 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి పంపించబడ్డాడు. మన మిషనరీ అంటే యేసు అసలు మిషనరీ. ఒక మిషన్ పైన వచ్చాడు ఆయన ఇక్కడికి. దేనికోసం వచ్చాడంటే మానవునికి జీవమునివ్వడానికి. అందుకే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో అనుకుంటా యేసు ప్రభు అంటాడు, నేను జీవమునివ్వడానికి వచ్చాను. 10వ అధ్యాయంలో అంటాడు, నా యొద్దకు వచ్చిన వానికి నేను నిత్య జీవం ఇస్తానంటాడు. జీవం ఇవ్వడానికి, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన పని అయినా చేశాడు. చేయడమే కాదు, ఆ పని ఆయనతోనే అది ఎండ్ కాకుండా అది కంటిన్యూ కావాలని యేసయ్య కోరుకున్నాడు. ఏ పని? పంపే పని. ఈ లోకంలో ఉన్నదంతా కూడా పాప శాపము చేత నశించి లయమైపోయి ఒక రోజు నిత్య నరకాగ్ని గుండములకు అది సిద్ధపరచబడి ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల్ని, చచ్చి స్థితిలో ఉన్న వారిని బ్రతికించడానికి, నశించిపోతున్న వారిని రక్షించడానికి యేసయ్య వచ్చి చేయాల్సిన పని చేశాడు. ఆ యేసయ్య చేసిన పనిని ఇప్పుడు మనం చేయాలి. యేసు ప్రభు వారు అంటాడు. అందుకే మత్తయి సువార్త 28:19-20 వచనాల్లో మనం చూస్తాం. ఏంటంటే, మీరు బూదిగంతములకు వెళ్ళి ఏం చేయాలంట? సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే ఏంటిది? మంచి వార్త. ఏంటిది మంచి వార్త? ఇదిగో మీకు జీవము అనుగ్రహించడానికి యేసయ్య వచ్చి ఉంటున్నాడు. ఇదిగో మిమ్మల్ని రక్షించడానికి యేసయ్య వచ్చి ఉంటున్నాడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచితే మీకు నిత్య జీవం ఆయన ఇస్తాడు. ఇదిగో మీరు ఆయన యందు విశ్వాసం ఉంచితే నరకము తప్పించి నిత్య రాజ్యానికి మిమ్మల్ని వారసునిగా చేస్తాడు. ఇది తెలియజేయడానికి వచ్చి ఆయన ఏం చేశాడంట? ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? కొద్దిమందిని ఆయన ఎన్నుకున్నాడు. అందుకే వారి నిమిత్తమై యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు ప్రార్థిస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం యేసు ప్రభు వారు చేసిన ఒక శ్రేష్టమైన ప్రార్థన. ఆ ప్రార్థనలో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు?
వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన పరిచర్య చేస్తూ కొద్దిమందిని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న వారి కోసం ప్రార్థించాడు. భవిష్యత్తులో రక్షింపబడే వారి కోసం ప్రార్థించాడు. అయితే ఆయన ఈ పరిచర్యను అప్పగించిన ఆయన శిష్యుల కోసం ఆయన ప్రార్థిస్తూ అంటాడు. ఏమంటాడు? 17-18 వచనంలో చూస్తే యోహాను సువార్తలో, నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము, యేసయ్య ఎలాగూ పంపించబడ్డాడో ఆయన కొద్దిమందిని పంపిస్తున్నాడంట. అలాగే పంపిస్తున్నాడంట. ఇంకేమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నన్ను లోకంలోనికి పంపిన ప్రకారం. ఎందుకు యేసయ్య వచ్చాడు ఈ లోకానికి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం. ఎన్నో రెఫరెన్సెస్. నశించిన దానిని వెతికి రక్షించడానికి, యోహాను 3:16, ఇంకా ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభు ఆయన ఎందుకోసం వచ్చాడో చెప్పాడు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాటిలో జీవం అనుగ్రహించడానికి, రక్షణ అనుగ్రహించడానికి వచ్చాడు. అందుకోసం పంపించబడ్డాడు. ఇప్పుడు ఆయన శిష్యులకు అదే పని అప్పగిస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో దేవునికి దూరమై ఆత్మీయంగా చచ్చిన వారిని, రక్షణ లేక నశించి నరకానికి వెళ్తున్న వారిని రక్షించడానికి, చచ్చిన వారిని ఆత్మీయంగా బ్రతికించడానికి. అందుకే అంటున్నాడు 18 ఏంటంటే, నీవు నన్ను లోకంలోనికి పంపిన ప్రకారం నేను వారిని లోకంలోనికి పంపబడిన వాడు ఏ పని కోసం పంపబడుతున్నాడు? దేనికోసం యేసయ్య ఎందుకోసం పంపబడ్డాడు? రక్షణ అనుగ్రహించడానికి, జీవం అనుగ్రహం. యేసు ప్రభువు ద్వారా, సంఘము ద్వారా పంపబడేవారు దేనికోసం పంపబడుతున్నారు? అదే రీజన్. సువార్త ఇదే చేస్తాడు. పని చేసేది సువార్త పని ఏంటిది? ఒకప్పుడు చీకటి ఖండాలు, చీకటి దేశాలు, ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలో ఉన్న ప్రజలు సువార్త వెళ్ళిన తర్వాత జరిగిన పని ఏంటిది అంటే, ఆ దేశాలు ఇప్పుడు వెలిగింపబడుతున్నాయి. ఆత్మీయంగా చచ్చిన వారు అనేకులు బ్రతికింపబడుతున్నారు. అనేకుల జీవితాలు ఏంటంట కట్టబడి ఉంటున్నాయి. దేవుని వాక్యం వింటున్న మనం, యేసు ప్రభు అదే చేశాడు, పంపించాడు. వాళ్ళు పంపించడం లేదు, పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేశాడు. ఏం జ్ఞాపకం చేశాడంటే, నేను ఎన్నుకున్న పని ఒకటి ఉన్నది. దేవుడు కొద్దిమందిని ఎఫెసీ పత్రికలు అనుకుంటుంటుంది, పరిచర్యలు నానా విధాలు. కొందరిని బోధకులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని ఉపదేశకులుగా దేవుడు ఎన్నుకుంటాడు, ఉపచారం చేయవారిగా. అయితే ఎన్నుకున్న వానికి వాడు ఏం లేకుండా ఉట్టి కూర్చోవడం దేవుని ఉద్దేశము. వాని పిలుపుకు దేవుని నడిపింపు కలిపి ఆ వ్యక్తి నడిపింపబడాలి. పౌలు భక్తుని దేవుడు గొప్పగా ఎన్నుకున్నాడు, ఉట్టిగా కూర్చొని వాళ్ళతో కలిసి ఉండడానికి కాదు. ఆయనకు ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా గమనించాలి. 1వ శతాబ్దపు సంఘము సేవకులను పంపించే సంఘం. మనకి ఇది ఒకటి కనిపిస్తున్నది. కానీ ఒక విషయము, మన భారతదేశ చరిత్రను గమనిస్తే, ఈ భారతదేశానికి మొట్టమొదట సువార్త తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే తోమా గారు. తోమా గారు ఈ దేశానికి సువార్త తీసుకొని 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. నేను అనుకుంటాను అది ఆయన సొంత ఆలోచన, సొంత తలంపుతో రాలేదు, సంఘం పంపించినది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ఏం చేశాడంట? ఈ భారతదేశానికి పంపించాడు. అయితే ఈ విషయంను ధ్యానిస్తూ ఆలోచన చేస్తుంటే నాకు వచ్చిన తలంపు, మీరేమి దాన్ని రైట్ అని రాంగ్ అని అనుకోకండి, జస్ట్ చెప్తున్నాను. 1వ శతాబ్దపు సంఘము లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్తలో మనం చూసినప్పుడు ఒంటరిగా ఎవరిని పంపలేదు. ఏం చేశారండి? ఇద్దరిద్దరిని. కానీ మరి తోమా ఒంటరిగా వచ్చాడు ఏంది అని నేను ఆలోచించాను. నేను అంటున్నాను, మరలా దయచేసి చెప్తున్నా, ఇది ఏం లైట్గా తీసుకోండి, జస్ట్ ఆలోచన చెప్పి వదిలేస్తున్నా అంతవరకే. ఇదే నిజం అనుకొని మళ్ళా తప్పుడులోనికి వెళ్ళదు. మేబీ ఆయనతో పాటు ఎవరినైనా పంపించారేమో తెలియదు. పంపించిన వాడు మార్గ మధ్యంలోనికి వచ్చి వెనుకకు పోయిండో తెలియదు, ఈ ప్రయాణంలోని మధ్యలో పోయిండో తెలియదు. ఏమైనది? తోమైతే వచ్చిండు. ఎందుకు వచ్చిండు? ఈయన కూడా వెనుకకి వెళ్ళిపోవచ్చు. అరే వస్తానని నాతో వచ్చినోడు సగం దూరం వచ్చి వెనుకకి వెళ్ళిపోయింది కదా అని ఈయన కూడా వెళ్ళిపోవచ్చు. అడుగు ముందుకు వేసినోడు వెనుకకు పెడితే నా వాడు నాగటిపై చేయి వేసి వెనుక తట్టు చూచువాడు. పౌలు పరిచర్లో ఒక వ్యక్తి అట్లాంటి దొరికిండు పౌలుకు. ఎవరంటే దేమ అనేటువంటి వ్యక్తి.
ఏం చేసిండంట, కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వచ్చిండు. ఎక్కడికి వచ్చిండు? పౌలు భక్తునితో సేవకు వచ్చిండు. ఒక సందర్భం వచ్చింది, పౌలుని వదిలేసి వెళ్ళిపోయిండ్రంట. ఎందుకు వెళ్ళిపోయిండ్రా అంటే, లోకమును స్నేహించి, దేమా ఈ లోకమును స్నేహించి అతడు ఏం చేశాడంట, నన్ను విడిచి వెళ్ళిపోయాడు. కానీ తోమ ఒక్కడైనా తెలియని ప్రాంతమైనా, భాష రాకపోయినా, ఇక్కడ ఎవ్వరు ఆయన చుట్టాలు లేకపోయినా, రావడానికి అనువైనటువంటి స్థలము, అనువైనటువంటి ప్రాంతము కాకపోయినా ఎంతో దూరము కష్టపడి ప్రయాసతోని వచ్చిండు. ఎందుకో తెలుసా? ఆయనను పంపించిన వాడు నమ్మదగిన వాడు గనుక. ఒకవేళ ఆయన వెనుక తట్టు వేసింటే ఇప్పటికీ మన దేశంలో ఇంకెంత చీకటి ఉంటుంది. ఇప్పటికే చాలా చీకటి ఉంది, ఏదో అక్కడక్కడ వెలుగున్నది. అది సౌత్ ఇండియాలో ఉండడానికి మూల కారణం తోమా గారు. సౌత్ ఇండియా ఈ ఇండియాలో బెస్ట్ ప్లేస్ అంట నేను. ఆ బెస్ట్ ప్లేస్ కావడానికి కారణం పంపబడ్డాను. మొదటి శతాబ్దపు సంఘము భారతదేశ క్రైస్తవ్యానికి మేలు చేసింది. మొదటి శతాబ్దపు సంఘం ఏం చేసిందంటే, భారతదేశానికి ఆత్మీయ జీవితానికి, క్రైస్తవ్యానికి 2000 సంవత్సరాల క్రితమే ఈరోజు పునాదులు. ఈ దేశంలో ఎన్నో ఎవరో ఏమేమో మాట్లాడతాడు. చెప్పినోనికి ఆధారాలు లేవు, కానీ మనకున్న ఆధారాలు, తోమా ఏ ప్రాంతానికి వచ్చాడు, ఏ ప్రాంతంలో ఆయన మొట్టమొదట దిగాడు, ఆ ప్రాంతం నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎక్కడెక్కడ సువార్త ప్రకటించాడు, ఎవరెవరు ఆయన ద్వారా ఏ తెగవారు రక్షింపబడ్డారు, ఆయన వచ్చిన ప్రాంతం ఉన్నది, ఆయన సేవ చేసిన ప్రాంతం ఉన్నది, చనిపోయిన ప్రాంతం ఉన్నది, ఆయన ప్రార్థన చేసుకునే స్థలము కూడా ఇప్పటికీ ఈ దేశంలో సజీవ సాక్ష్యం. యెరూషలేములో, ఇశ్రాయేలు దేశంలో యేసు ప్రభు వారు ఉన్నాడనడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఈ దేశంలో యేసు ప్రభు శిష్యుడు ఉన్నాడు అనడానికి ఎన్నో సాక్ష్యాలు. చరిత్రలో ఎవడు కాదనలేనిది. ఇప్పటికీ చెన్నైకి వెళ్తూ ఉన్నది. సెయింట్ థామస్ మౌంట్, అక్కడ చంపబడ్డాడు. క్రింద సెయింట్ థామస్ క్యాథడ్రల్ ఉంటున్నది, అక్కడ ఆయన సమాధి చేయబడ్డాడు. కొద్ది దూరంలో సెయింట్ థామస్ కేవ్స్ ఉన్నాయి, గుహలు. ఆయన రోజు అక్కడ ప్రార్థన. ఆత్మీయులైనటువంటి వారు, భక్తుల జీవితాలను మనం గమనిస్తే ఏకాంత ప్రార్థన ఎక్కువ చేసేవాళ్ళు, ఏకాంత ప్రార్థనకు ప్రయారిటీ ఇచ్చేవారు. మనుషులతోని కంటే ఒంటరిగా దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇవన్నీ ఇప్పటికీ సజీవ సాక్ష్యాలు. ఇప్పటికీ అక్కడ దేవుని నామము ఆరాధింపబడడానికి దేవుడు వాటిని మందిరాలుగా మలిచి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి క్రైస్తవ సమాజము, సంఘము వెలుగునిచ్చి ఉంటున్నది. మనం ఈ చరిత్రలో మనం చూస్తే దాదాపు 2000 సంవత్సరాలలో మన భారతదేశం గురించి ఆలోచిస్తే ఈ 18వ శతాబ్దంలో ఒక గొప్ప మిషనరీ మన దేశానికి పంపించబడ్డాడు, విలియం కేరీ గారు. అతడు రాకముందు మన దేశపు పరిస్థితులు, అతడు వచ్చాక మారిన పరిస్థితులు, అతని ద్వారా జరిగిన సంస్కరణలు. మొట్టమొదటి భారతదేశంలో యూనివర్సిటీ కట్టబడ్డది అంటే ఏ యూనివర్సిటీ అండి? ఉస్మానియా యూనివర్సిటీయా, ఇంకేదో యూనివర్సిటీయా? అదా అంటే సిరంపూర్ యూనివర్సిటీ. వాళ్ళు వచ్చి చేసిన పని ఏంటిదో తెలుసా? ఎక్కడికి మిషనరీలు పంపబడతారు, ఎక్కడికి దేవుని సేవకులు సంఘం చేత పంపబడతారు, అక్కడ చీకటిని పారద్రోలుతారు. చచ్చిన జీవితంలో ఉన్నవానికి వెలుగును ప్రసాదిస్తారు. సిరంపూర్ యూనివర్సిటీ. అనేక మంది మిషనరీలు మన దేశానికి వచ్చి వాళ్ళు చేసిన పని ఏంటిదో తెలుసా? కొద్దిమంది అంటుండవచ్చు, వీళ్ళు మతం బలవంతం మతం. బలవంతం ఎవడు పెట్టలేదు, పెట్టడు కూడా, దేవుడు అడగలేదు కూడా. ఆయన శిష్యులను కూడా బలవంతంగా ఎవరిని 12 మందిలో ఆయన గుంజుకొచ్చిన వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా వచ్చింది. వాళ్ళకు కూడా చెప్పారు సువార్త ప్రకటించుడి అన్నాడు, కానీ బలవంత పెట్టుడి అనలేదు. చేసిన పని ఏంటిదంటే వెళ్ళిన ప్రాంతంలో అక్కడున్న ప్రజలకు దీవెనకరంగా మారి ఉంటున్నారు. ఏం చేశారు వాళ్ళు అంటే వచ్చారు, ఇక్కడ ప్రజల పరిస్థితులు చూశారు. ఈ దీనస్థితికి కారణంలో ఒక కారణం చదువు లేకపోవడం అని గమనించారు. అందరికీ అందుబాటులో విద్య లేదు, అందరూ చదువుకుంటేనే సమాజం బాగుపడుతుంది. స్కూల్ పెట్టారు. అయ్యో చాలా మంది వ్యాధులకు చికిత్సకు ఏంటంటే పొందుకోలేక, సరైన వైద్యం లేక చనిపోతున్నారు, హాస్పిటల్ని పెట్టారు. కొద్దిమంది బ్రతకడానికి ఇబ్బంది పడుతున్నారు, అనాథలుగా ఉంటున్నారని హాస్పిటల్, ఆర్ఫనేజెస్ని పెట్టారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతానికి మిషనరీలు ఏమయ్యారంట?
ఏమున్నారు? దీవెనకరముగా మార్చబడ్డారు. మన తరములో, మన జనరేషన్లో, అంటే ఇప్పుడున్న వారందరికీ తెలుసు, కొద్దిమంది ఒకవేళ క్రొత్త వారు ఉంటే వారికి తెలియని వారు ఉంటారు, కానీ ఒరిస్సా రాష్ట్రములో గ్రహం స్టెయిన్స్ తన ఫ్యామిలీతో వచ్చాడు. ఆస్ట్రేలియా నుండి వచ్చాడు. ఇక్కడ ఆయనకి ఏం పని? ఇక్కడ ఎవరున్నారు ఆయనకు చుట్టాలు? ఏం ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడంటే, ఇక్కడ ఒరిస్సా ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో కుష్ఠరోగుల మధ్యలో ఆయన ఏం చేయడానికి వచ్చాడంట? సేవ చేయడానికి వచ్చాడు. సేవకులు పంపించబడుతున్నది 2 పనులు చేయడానికి. ఒకటి ఆత్మ సంబంధమైన, రెండోది సమాజ సేవ. సంఘము విస్మరిస్తున్నది నేటి దినాల్లో. ఒకటే ఫోకస్. రైల్వే ట్రాక్లు 2 ఉంటాయి. ఒక ట్రాక్ పక్కకి జరిపితే పడిపోతుంది. 2 సమ ఉజ్జీలుగా సమ ప్రయాణము చేయాలి. వారు చేసిన పని అలాంటిది. ఏం చేశారంటే, వచ్చి కుష్ఠరోగుల మధ్యలో కుష్ఠరోగులకు వైద్యమును అందిస్తూ, కుష్ఠరోగులకు వసతిని కల్పిస్తూ, ఆహారం ఇస్తూ చేశారు. కొద్దిమంది ఓర్వలేక వారిని, వారి కుటుంబం, వారి కుమారులను చంపివేసిన వారు మాత్రం సంతోషంగా ప్రభు కోసం వారు ప్రాణాలను అర్పించుతున్నారు. మనము 17th 18th సెంచరీ క్రిస్టియన్ మిషన్స్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. రివైవల్ వచ్చినవి. గ్రేట్ రివైవల్ ఈ 2000 సంవత్సరాల్లో మొదటి శతాబ్దం తర్వాత వచ్చినది ఏంటంటే 17th 18th సెంచరీలో. అప్పుడు జరిగిన రివైవల్ ఏంటిది అంటే, ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఏంటిదంట? సూజన్న వాళ్ళ ఫ్యామిలీ. ఎవరంట? సూజన్న ఫ్యామిలీ. వారి యొక్క పేరెంట్స్ శామ్యుయల్ వెస్లీ, సూజన్న వెస్లీకి 19 మంది. ఎంతమంది? 19 మంది పిల్లలు. తల్లి ఒకటే ప్రార్థన. ఏం ప్రార్థన తెలుసా? అయ్యా, నువ్వు ఎంతమందిని ఇస్తే అంతమందిని నీ సేవకులను చెయ్యి. ఎంతమందిని ఇస్తే. కానీ ఆ కుటుంబము చాలా పేదరికంలో, కష్టాలలో ఉన్నది. చిన్నపిల్లలు ఎదుగుతున్న క్రమంలో తండ్రి జాన్ వెస్లీ వీళ్ళు ఉన్నప్పుడు చనిపోయాడు. తల్లి ఒక్కతే కష్టపడి పిల్లల్ని పెంచింది. కానీ ప్రతిరోజు ఆ తల్లి చేసే పని ఏంటిదంటే, అందులో పిల్లలు కూడా సరైన తిండి దొరకక, సరైన వసతులు లేక ఒక 9 మంది వరకు చనిపోతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా గొప్ప సేవకులు అవుతారు. ఆమె చేసే పని, ఆమె చేసే ప్రార్థన, ప్రతిరోజు పిల్లలు పండుకున్నాక ఒక్కొక్కరి దగ్గర తల దగ్గరికి వెళ్ళి వారిపైన చేతులుంచి ప్రార్థించేది. ప్రభువా, ఈ కుమారుడు పెద్దవాడై నీ సేవకుడు కావాలి. ప్రభువా, ఈ కుమారుడు పెద్దవాడై నీ సేవకుడు కావాలి. ఈ కుమారుడు, వాళ్ళ పేర్లు పెట్టి వారి కోసము కన్నీరు గారుస్తూ ప్రార్థించేది. మేబీ వారి నిద్రలో వినేటోళ్ళు. ఏంటిది? వాళ్ళ తండ్రి రోజు వారు పడుకున్న స్థలము వద్దకు వచ్చి వారి తలల మీద చేయేసి ప్రార్థించేది. పెద్దగా అయినాక అందరు సేవకులయ్యారు. 2 గొప్ప సేవకులయ్యారు. ఇంగ్లాండ్ని కదిలించేశారు. అనేక ప్రాంతాల్లో ఉజ్జీవకరమైనటువంటి ప్రసంగాలతో ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన ఆ దేశాన్ని గొప్పగా తిరిగి దేవుని వైపుకు ఆకర్షించారు. అంత మాత్రమే కాదు, అక్కడ ప్రారంభమైన ఆ ఉజ్జీవం ప్రపంచం అంతటికి అంటించిరాలు. ఎట్లా అంటించారు అంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఉన్న మెథడిస్ట్ చర్చెస్ అన్నీ ఆ 2 వాళ్ళు, జాన్ వెస్లీ ఒక వ్యక్తి, మెథడిస్ట్ సంఘాలకు స్థాపకుడైన. ఎవరు? 2వ వ్యక్తి చార్లెస్ వ్యక్తి. వెస్లీ చర్చెస్ అన్నిటికీ ఆయన స్థాపకుడు. 2 సేవకులే కాదు, ప్రపంచమంతటికి సేవకులను తయారు చేసిన వాళ్ళు, ప్రపంచమంతటికి సంఘాలు ఉండేటట్టు చేసిన వాళ్ళు. ఎందుకోసం ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాం అనగా, సంఘము ఈ బాధ్యత తీసుకోకపోతే ఈరోజు ఇక్కడ మనం ఉండేవారం కాదు. ఈరోజు మనం తీసుకోకపోతే రేపు రక్షణ పొందేవారు అనేకులు మనల్ని బట్టి ఆగిపోతారు. దేవుడి సంఘాలు ఒట్టిగా ఉండడం దేవుని చిత్తము కాదు. మొదటి శతాబ్దపు సంఘం వారి పరిధిలో వారు ఆరాధించుకుంటూ, వారి పరిధిలో వారు ఉపవాసం ఉండి, అంతియోకియలోనే, యెరూషలేములోనే, సమరయలోనే ఉండడి, అక్కడనే సంఘము క్షేమాభివృద్ధి పొందుకుంటూ, అక్కడనే ప్రజలు గుమిగూడుకొని ఆరాధిస్తుంటే, ఏంద్రైనా ఇక్కడనే ఉంటారు, పోండి అంటున్నాడు. ఎక్కడికి పోవాలి? సువార్త అందక, ప్రభువును ఎరగక, చీకటిలో నశించిపోతున్న ప్రజల యొద్దకు ఈ వెలుగును తీసుకొని మీరు వెళ్ళాలి. హెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు ఒక గొప్ప దర్శనం.
ఎవరికి? దేవుడు ప్రవక్తకు చూపిస్తున్నాడు. దేవాలయములో నుండి ఏమవుతుందంట? నీరు ప్రవహిస్తూ పోతున్నదంట. ఎక్కడి నుంచి పోతున్నదండి? దేవాలయంలో నుంచి పోతూ ఉంటున్నది. గర్భాలయంలో నుంచి అది ఒక దాటి 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 పోతున్నదంట. అది ఎక్కడికి పోతుంటే అక్కడ ఏమవుతున్నదంట? ఒకసారి మనము 47వ అధ్యాయము 1 నుంచి 12వ వచనం వరకు ఉన్నది, కానీ ఒక 2-3 వచనాలు చదువుకుందాం. 8వ వచనం చదువుకుందాం. ఏ నీళ్లు? ఈ నది నీళ్లు. ఈ నది ఎక్కడి నుంచి ప్రారంభింపబడుతున్నది? ఎక్కడి నుంచి అంటే ఈ మొదటి వచనంలో చూస్తాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరపు తూర్పు ముఖముగా ఉండే నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కను క్రింద నుండి ఆ నుంచి వస్తున్న మందిరము గడప కింద నుంచి వస్తున్న నీళ్లు అవి మందిరంలోనే లేవంట. ఏమైతున్నాయంట? మందిరం నుంచి దాటుకొని అట్నుంచి దాటుకొని ఎక్కడి వరకు వచ్చిందంట? సముద్రంలోనికి వచ్చిందంట. బైబిల్లో సముద్రము ఒకదానికి ఉదాహరిస్తారు. దేనికంటే లోకానికి. నది దేనికి ఉదాహరిస్తారంటే దేవుని వాక్యానికి. అతడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు. ఇన్ని ఆ గ్రంథంలో ఉంటాయి. ఏంటంట? యెహోవాను ఆశ్రయించేవాడు. ఏంటంట? ఆ నీటి పక్కన ఉన్నటువంటి చెట్ల లాంటి వాడు అంటాడు. మొదటి కీర్తనలో కూడా ఉంటున్నది. ఈ నీరు దేవుని వాక్యం. ఈ నీరు ప్రవహించేది. అది ఆగిపోయే స్టాగ్నెంట్ నది కాదు, దేవుని వాక్యం. అంతియోక్యలో, యెరూషలేములో, యూదయలో, సమరయలో స్టాగ్నెంట్ గా ఉంటే పాకురు పడుతుంది. నీళ్ళు స్టాగ్నెంట్ గా ఉంటే ఏమవుతుందండి? హౌస్లు ఉన్నాయనుకుందాం, అట్లనే ఉంటే ఏమవుతుంది? పాకురు పడుతుంది. పారుతున్న నీరు పాకురు పట్టదు. దేవుని యొక్క ఉద్దేశం ప్రవహించాలి. అయితే ఇది ఎక్కడి వరకు ప్రవహించాలి అని దేవుని యొక్క ఉద్దేశం తెలుసా? సముద్రములోనికి వెళ్ళాలి. మనం చాలా వరకు చూస్తాం. ఇప్పుడు మన దేశంలో ప్రవహిస్తున్న నదులు ఎన్నో ఉంటున్నాయి. వర్షాలు ఎక్కువైనప్పుడు గేట్లు ఎత్తేస్తారు. ఆ నీళ్ళు ఎక్కడ పోతారంటే సముద్రంలో. అయ్యో మనం ఏడుస్తాం. సముద్రంలో వేస్ట్ అయిపోయి ఎన్ని టీఎంసీల నీళ్ళు అంటాం. కొంతమంది టీఎంసీలు కూడా వెళ్ళవు, అయినా ఇన్ని టీఎంసీలు వేస్ట్ అంటాం. కానీ ఇది వేస్ట్ కాదు, పోయిన స్థలాన్ని వేస్ట్ చేయాలి. ఏది? ఈ నది అంటే ఏది? దేవుని మందిరములో నుంచి ప్రవహిస్తున్న, దేవుని సంఘములో నుంచి పంపింపబడుతున్న సేవకుడు వెళ్తున్న స్థలం ఎన్నడూ వేస్ట్ కాదు. అది సముద్రములోనికి వెళ్ళి ఈ గోదావరి నది కావచ్చు, కృష్ణా నది కావచ్చు, పంబా నది కావచ్చు, ఇంకా ఎన్నెన్న నదులు సముద్రంలో పోయి ఆ సముద్రంలోనికి వెళ్ళక ముందు వరకు ఆ నీరు పనికొచ్చి ఉంటే సముద్రంలో గడిచినాక పనికిరానివి అయిపోతాయి. కానీ ఈ నది సముద్రంలోనికి వెళ్ళి సముద్రాన్ని మారుస్తుంది. అందుకే ఇక్కడ రాయబడుతున్నది ఏంటంటే అది వెళ్ళి సముద్రపు నీళ్ళని ఏం చేస్తుందంట? మంచి నీళ్ళని చేస్తుంటున్నా. ఈ లోకంలోనికి ఎవడొచ్చినా వాడు చెడిపోవాల్సిందే. అరే వాని చూపతి పట్టకరా, నిన్ను చెడగొడతాడు అంటాడు. అటు ఏమి ఎక్కడ వాడు చెడగొడతాడు, చెడిపోతాడు. ఎవడో తెలుసా? వాని లోపల పవర్ లేని వాడు చెడిపోతాడు. చెడగొడితే వాని లోపల పవర్ ఉన్న వాడిని మార్చుకొని తీసుకొస్తాడు. కొంతమంది అలాంటి వారు కూడా ఉన్నారు. దేవుని సేవకులు వేశ్యల మధ్యలో పరిచయం చేసి వాళ్ళని రక్షిస్తున్న వారు ఉంటున్నారు. ఏంటంటే నపుంసకుల మధ్యలో సేవ చేసి వాళ్ళని అరే వాళ్ళతో వద్దు అనేటోళ్ళు ఉంటారు. చెడిపోయిన వారి త్రాగుబోతుల మధ్యలో, దొంగల మధ్యలో వారి దగ్గరికి పోయి ఎవరు బాగుపడలే, వారిని సోపతి బట్టి అందరు చెడిపోయారు. నువ్వు పోతే నువ్వు అట్టే అయిపోతావు అంటే, లేదు నేను అలాంటి కాదు. నీలో నిజమైన ఆ వెలుగు, నిజమైన జీవము ప్రభువు నీలో ఉంచితే నువ్వు పోయిన కాడ నువ్వు చెడిపోవు. నువ్వు పోయి వాళ్ళని మార్చుకొని పట్టుకొస్తావు. లోకంలోనికి వచ్చినదంతా చెడిపోతుంది, సముద్రంలోనికి వచ్చింది. కానీ ఈ నది సముద్రంలోనికి పోతే ఈ నది అన్ని నదుల లెక్క సముద్రంలో కలిసిపోదంట. ఇది తన సారాన్ని కోల్పోదంట. దీనిలో ఉన్న సారాన్ని దానికి ఇచ్చి దానిని బాగు చేస్తున్నది. ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు మిషనరీలు వచ్చారు. 18th century, 19th century చాలా మిషనరీ పరిచర్యలు జరిగి ఉంటున్నాయి. ఈ ప్రపంచవ్యాప్తంగా సువార్తను తీసుకొని వెళ్ళడానికి 2 ప్రముఖమైన దేశాలు, అందులో ఒకటి ఇంగ్లాండ్, ఒకటి అమెరికా. ఈరోజు ఆత్మీయంగా వారు చల్లారిపోయి ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడు వారికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఒకప్పుడు ఒక 200 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాల క్రితం మన దేశమే కాదు,
వారికి పైసలు ఎవడికో ముక్కు తెలియనికి ఎందుకు పంపిస్తారండి ఎవడైనా? నువ్వు ఎప్పుడన్నా పంపించావా? నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా? వాళ్ళు ఎందుకు ఇచ్చారు? క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేసేట్టున్నారు. ఈ దేశంలో సువార్థికులను పంపించారు. ఎంతో మంది మిషనరీలు వచ్చారు. వారి ఆహారపు అలవాట్లు మనకు విరోధం. వారి యొక్క జీవన విధానం, వారి వాతావరణం, వారి భాష, కట్టుబాట్లు అన్నీ మనకు క్వైట్ ఆపోజిట్. పుట్టి పెరిగి 1 సంవత్సరం 30-40 సంవత్సరాలు వారి దేశంలో ఉండి అకస్మాత్తుగా ఈ దేశానికి వచ్చి ఇక్కడ వారితో, భాషరాని వారితో, ఆచార వ్యవహారాలు తెలియలేని వారితో, ఆహారపు అలవాట్లు లేని వారితో వచ్చి వారు పరిచయం చేశారు. వచ్చి మనతో కలిసిపోలేదు, మనల్ని వాళ్ళ లెక్క మార్చిపోయారు వాళ్ళు. హల్లెలూయా. మనం కొన్నిసార్లు కొద్ది మందితో కలుస్తాం, వాళ్ళ లెక్క మారుతాం. ఎట్లయిపోతామంట? ఇప్పుడు మొన్నటి వరకు మంచిగానే ఉన్నాడండి, వాడు సోపతి పట్టిండి కాడు, అన్ని బంద్, ప్రార్థన బంద్, బైబిల్ బంద్, చర్చికి బంద్ అంటారు. ఎందుకయింది? సముద్రంలో వీడు కలిసిండు, సముద్రంని మార్చాల్సిన వాడు వీడే మారిపోయాడు. దేవుడు మన లోపల ఉంటే అలాంటి కార్యాలు, దేవుని వాక్యం వింటున్నా మనం గమనించాలి. మొదటి శతాబ్దపు సంఘం ఏం చేసిందంట? అదే ఇప్పటికీ ప్రభు రాకడ వరకు ప్రతి సంఘం చేయాల్సిన పని. నీ పరిధిలో